మనల్ని ఒకరినొకరు ప్రేమించమని మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. 1 యోహాను 4:10 మనం చూస్తున్నాం. అలాగే మనం చూస్తే మీరు దేవుని మూలముగా పుట్టినవారు కనుక మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించండి. ప్రేమించేవాడు దేవుని బిడ్డ, ప్రేమించని వాడు దేవుని ఎరగని వాడే అని చెప్పేసి మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకే పరిశుద్ధ యోహాను సువార్తలో మనము 21వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చదవగా అక్కడ మనము విని ఉన్నాం. యోహాను కుమారుడైనటువంటి సీమోను పేతురుతో అంటూ ఉన్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? వీరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమించుచున్నావా అని ఎవరు అడుగుతున్నారు? యేసు ప్రభువు ఎవరు అడుగుతున్నారు? పేతురుని అడుగుతూ ఉన్నారు. వీరు అంటే 11 మంది శిష్యులు. వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఎక్కువగా ప్రేమించే వారికి ఎక్కువ బాధ్యతలు, ఎక్కువ వరాలు వారికి ఇవ్వబడతాయి. అందుకే నన్ను ప్రేమించుచున్నావా అంటే పేతురు ఏమన్నాడు? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నీవు నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్పేసి అన్నాడు. మేపుము అంటే గొర్రెలను మనము మంచి ఆ యొక్క గడ్డి యొద్దకును, గొర్రెలు మేయదగినటువంటి ఆ యొక్క ఫలాలు ఉన్న దగ్గరికి తీసుకెళ్ళి వాటిని మనము మేపుతాము. మేపి తర్వాత వారికి నీరు కావాలి కదా, దగ్గరే నీళ్లు ఉన్న చోటు స్థలం దగ్గరికి తీసుకెళ్ళి మేపి నీళ్లను కూడా వారికి మనము తాగిస్తాము. ఇక్కడ పేతురుతో ప్రభు అంటున్నాడు, నా గొర్రెలను మేపుము అంటే గొర్రెలు అనగా సకల మానవాళి యొక్క ప్రజలు, విశ్వాసులు, ప్రభువుని నమ్మినటువంటి ప్రజలు. వారిని మేపము అంటే ఆధ్యాత్మికంగా వారికి వాక్యము బోధించము, ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ ఆహారము వారికి అందించి మేపుము అని చెప్పేసి యేసయ్య పేతురుకు చెప్పాడు. తర్వాత మళ్ళీ 2వ మారి కూడా యేసు ప్రభువు పేతురుని అడుగుతున్నాడు, ఇదిగో యోహాను కుమారుడైన సీమోను పేతురు, నీవు వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అంటే పేతురు ఏమన్నాడు? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? 2వ మారు, నీవు నా గొర్రె పిల్లలను కాయము అన్నాడు. ఫస్ట్ ఏమో మేపము అన్నాడు, 2వసారి ఏమో కాయము అన్నాడు. అంటే మేపడానికి కాయడానికి ఉన్న తేడా ఏమిటి అంటే, మేపడం అంటే తీసుకెళ్ళి మేపడం, కాయడం అంటే తీసుకొని వెళుతుండగా దారి తప్పిపోతూ ఉన్నటువంటి వారు ఏం చేయాలి? కాస్తూ ఉండాలి. దారి తప్పిపోకుండా వాటిని ఆ యొక్క మృగాలు తినివేయకుండా కాయాలి. ఇక్కడ దుష్ట శక్తులు, సాతాను యొక్క శక్తులు ఈ యొక్క విశ్వాసులను దొంగలించకుండా కాయాలి, కాపరి. అందుకే కాయము అని చెప్పేసి అక్కడ ప్రభు అన్నాడు. మరి 3వసారి యోహాను కుమారుడైన సీమోను పేతురు, నీవు వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు పేతురు కొంచెం మనసులో వ్యసనపడ్డాడు, బాధపడ్డాడు. ప్రభువా, నీకు సమస్తము తెలియను కదా, నేను నిన్ను ప్రేమించుచున్నానో ప్రేమించట్లేదో నీకు తెలుసు అని అన్నప్పుడు, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పేసి పేతురు చెప్పినప్పుడు, నీవు నా గొర్రెలను మేపుము అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ గొర్రెలు అనగా ఈ యొక్క విశ్వాసులు, సకల మానవాళి యొక్క ప్రజలు, తర్వాత 11 మంది శిష్యులు. ఈ 11 మంది శిష్యులకు పేతురు ఒక కాపరిగా ఉండబోతున్నాడు. అంటే దేవుడు కాపరిగా ఉన్నాడు, యేసుక్రీస్తు గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాడు.
పేతురు గొర్రెలకు ఒక అధికారిగా, ఒక కాపరిగా నియమించబడుతున్నాడు. ఎందుకు అంటే ప్రేమించే వారికి ఆయన పరిచర్యను అప్పగిస్తాడు. కనుక ఎవరైతే ప్రభువును ప్రేమిస్తున్నారో వారికి పరిచర్య బాధ్యతలు అప్పగించడానికి పేతురు గారు 11 మంది శిష్యులకు ఒక అధికారిగా, ఒక కాపరిగా ఆయన వారికి హితోబోధ చేయాలి. వారికి అధికారిగా ఉంటూ అలాగే ఈ యొక్క క్రైస్తవ ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ, విశ్వాసులందరికీ, సకల మానవాళి ప్రజలందరికీ ఆయన ఒక కాపరిగా నియమించబోతున్నాడు. ఎందుకంటే యేసు ప్రభువు ఇక ఈ లోకములో ఉండడు. ఆయన ఆరోహణమయ్యే సమయాలు దగ్గర పడుతున్నటువంటి సమయములో ప్రేషిత కార్యాన్ని, సువార్త పరిచర్య ప్రకటించేటువంటి కాపరి పరిచర్యను యేసు ప్రభువు పేతురు గారికి అప్పగిస్తూ ఉన్నాడు. అందుకే ఈ యొక్క పేతురు గారు మొట్టమొదటి బిషప్ గా ఆయన ఎన్నుకోబడ్డాడు అని చెప్పేసి చరిత్ర చెప్తూ ఉంది. అందుకే ఆర్సిఎం చర్చి వాళ్ళు మొట్టమొదటి పోపు ఎవరు అంటే పేతురు గారు అని చెప్పేసి చెప్తారు. అందుకే మొదటి బిషప్ ఎవరు అంటే పరిశుద్ధ పేతురు గారు. ఈ యొక్క పేతురు గారు ప్రభువుని అధికంగా ప్రేమించాడు. అందుకే ఈ యొక్క యేసు ప్రభు అంటున్నారు, నీవు యువకుడవై ఉన్నప్పుడు నీవు వెళ్ళవలసినటువంటి ఇష్టమైన స్థలానికి నువ్వు వెళతావు, కానీ వృద్ధుడైనప్పుడు నీవు ఇష్టము లేని స్థలానికి నేను తీసుకొని వెళ్తారు అనే ఒక ప్రవచనము యేసు ప్రభు చెప్తున్నాడు. అంటే ఇష్టమైన స్థలానికి అనగా నీవు యువకుడుగా ఉన్నప్పుడు ఇటలీ దేశానికి, రోము దేశానికి, ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఇష్టముతో నీవు నా యొక్క పరిచర్య చేస్తావు, నా గురించి సువార్తను ప్రకటిస్తావు, దివ్య సంస్కారాలు నీవు సకల ప్రజలకును విశ్వాసులకును నీవు అందిస్తావు, అనేకులకు బాప్తిజం ఇస్తావు, అనేకులకు ప్రభు భోజనాన్ని నీవు అందిస్తావు, పరిచర్య చేస్తావు, అనేక ఆత్మలను సంపాదిస్తావు. కానీ వృద్ధుడమైనప్పుడు నీకు ఇష్టము లేని స్థలానికి నేను తీసుకొని వెళతారు. అంటే ఇష్టము లేని స్థలము ఏది అనగా పౌలు యొక్క పరిశుద్ధ పేతురు గారు చేస్తున్నటువంటి పరిచర్యని ఓర్వలేక చాలా మంది కూడా ఏం చేస్తారు, పేతురును చంపాలి అని సిలువ చెంతకు తీసుకొని వెళ్తారు. సిలువ చెంతకు తీసుకొని వెళ్ళి యేసు ప్రభు ఏ విధంగా సిలువలో వేలాడదీసి చంపారో పేతురు గారిని కూడా అదే విధంగా చంపాలని సిలువ చెంతకు తీసుకుని వెళ్తారు. అప్పుడు పేతురు గారు అంటారు, నా యేసయ్య నా రక్షకుడు ఈ విధంగా సిలువ మీద మరణించాడు గనక నేను యోగ్యుడను కాదు, నా యేసు ప్రభువులాగా మరణించడము నాకు యోగ్యత లేదు, కనుక నా తల కిందికి పెట్టండి, నా కాళ్ళు పైకి పెట్టి నన్ను చంపండి అని పేతురు గారు అనగా స్థలము ఇష్టము లేని స్థలము అది, అక్కడికి నేను ఈడ్చుకొని వెళతారు. ఆ విధముగా పేతురు గారిని చంపడము, వేదసాక్షి మరణాన్ని, హతసాక్షి మరణాన్ని పేతురు గారు ఆ విధంగా మరణించడము చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథము 8వ అధ్యాయము మనము 17వ వచనాన్ని మనం చూస్తే ఈ విధంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. 8:17 నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో నేను వారిని ఏం చేస్తా అంటున్నాడు, ప్రేమిస్తాను అంటున్నాడు. పేతురు దేవుణ్ణి ప్రేమించాడు, యేసయ్యని ప్రేమించాడు, కనుక యేసయ్య కూడా పేతురుని ప్రేమించాడు.
పేతురును ఎందుకు 3 సార్లు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు అంటే, పేతురు అంతకు ముందు కూడా యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు పొందాడు. ఆ 3 సార్లు పొందడం వల్ల దానికి పరిహారముగా యేసయ్య ఇక్కడ 3 సార్లు అడిగాడు. ఆయన చేసిన తప్పిదాన్ని పూర్తిగా యేసు ప్రభువు తుడిచివేశాడు. యేసయ్య పేతురు గారిని, పేతురు నేను ఆయనను ఎరగను అన్న దానిని తుడిచివేసి పాప క్షమాపణ పేతురు గారికి దయచేసి ప్రేషిత కార్యాన్ని బాధ్యతను పేతురు గారికి అప్పగించడము మనం చూస్తున్నాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుతున్నాం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేయుదును. చూడండి ఏమంటున్నాడు, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారిని ఏం చేస్తా అంటున్నాడు, ఆస్తికి కర్తలుగా చేస్తా అంటున్నాడు. పేతురు యేసయ్యను ప్రేమించాడు కనుక యేసయ్య ఆస్తికి కర్తలుగా చేశాడు. ఏ ఆస్తి? ఈ భూలోక ఆస్తి కాదు, పరలోక ఆస్తికి వారసులుగా చేస్తాడు. అందుకే ఈ యొక్క పరలోక రాజ్య తాళపు చెవి అపోస్తలులలో ఎవరికి ఇచ్చాడు యేసయ్య అంటే పేతురు గారికే. యేసయ్య పరలోక రాజ్య తాళపు చెవి పేతురు గారికి ఇచ్చి ఉన్నాడు. ఆస్తికి కర్తలుగా చేశాడు. పరలోక ఆస్తికి కర్తలుగా వారసులుగా వారసురాలుగా చేశాడు. కనుక మనం ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి, ప్రభువుని మనం ప్రేమించాలి. ఈరోజు పేతురు గారిని యేసయ్య అడిగాడు, కానీ ఈరోజు నిన్ను నన్ను కూడా మనల్ని అందరినీ కూడా యేసయ్య అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? 1 పేతురు 1వ అధ్యాయము 8లో మనం చూస్తే మనము ఆయనను చూడకయే ప్రేమించుచున్నాము అని చెప్పేసి మనం జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని మనం చూడలేదు, దేవుని మనం ఎరగలేదు, కానీ దేవుని మనము ప్రేమిస్తున్నాము. దేవుని మనం ప్రేమిస్తున్నాము అంటే దేవుని హత్తుకొని ఉండాలి. దేవుని ప్రేమిస్తున్నామంటే దేవుని మందిరానికి రావాలి. దేవుని ప్రేమిస్తున్నామంటే ప్రార్థన చేసుకోవాలి. దేవుని ప్రేమిస్తున్నామంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకోవాలి, ధ్యానించాలి, ప్రభుతో ఉండాలి, ప్రభుతో నడవాలి, ప్రభువులో మనం జీవించాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ముగింపులో మనము వస్తూ ఉన్నాము. ఈ లోకములు మనం ఎన్నిట్లో మనం ప్రేమిస్తాం, మనుషులను ప్రేమిస్తాం, ఆస్తులను ప్రేమిస్తాం, బంధువులను ప్రేమిస్తాం, భార్యను ప్రేమిస్తాం, పిల్లలను ప్రేమిస్తాం, ఈ లోక వస్తువులను మనము ప్రేమిస్తాము. కానీ ఈ లోక ప్రేమలన్నీ కూడా మాయ ప్రేమలు. ఈ లోక ప్రేమలన్నీ కూడా అశాశ్వతమైనటువంటి ప్రేమలు. మనం ఎవరిని బాగా ప్రేమిస్తామో వారే మనల్ని ద్వేషిస్తారు, వారే మనల్ని నిందిస్తారు, వారే మనల్ని అవమానపరుస్తారు. ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, కనుక ప్రభువు ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ, విలువని ఎడబాయినటువంటి ప్రేమ. ఆ ప్రేమే మన యొద్దకు వచ్చినది. మన యొద్దకు వచ్చి మన యొక్క పాపములను క్షమించి ప్రక్షాళన చేసి ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారిని ఆస్తికి కర్తలుగా చేస్తారని చెప్పేసి ప్రభువు వాగ్దానం ఇస్తున్నారు. పేతురు యేసయ్యని ప్రేమించాడు గనుక యేసయ్య పరిచర్య బాధ్యతలు అప్పగించాడు. ప్రేమించే వారికి పరిచర్య అప్పగించబడుతుంది. ప్రేమించే వారికి మందిరము అప్పగించబడుతుంది. ప్రేమించే వారికి సంస్కారాలు ఇవ్వబడతాయి. ప్రేమించే వారికి దేవుని యొక్క సొత్తు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మనం ప్రేమించుదాం, దేవుని మనం ఆరాధించుదాం, దేవుని మనము విశ్వసించుదాం. అతి కృప, అటు ధన్యత ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్.